మీకున్న బ్రెయిన్ పవర్ని ఇంప్రూవ్ చేసుకొని జీనియస్లా థింక్ చేయాలని ఎంతోమందికి ఉంటుంది. ఎందుకంటే అన్నిటికంటే బ్రెయిన్ పవర్ చాలా ఇంపార్టెంట్. హై బ్రెయిన్ పవర్ ఉంటే మంచి థాట్స్ వస్తాయి, క్రియేటివిటీ పెరుగుతుంది, యూనిక్గా థింక్ చేసే ఎబిలిటీ పెరుగుతుంది. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మంచి రెస్పెక్ట్ ఇచ్చి బాగా ట్రీట్ చేస్తారు. సో మీరు కూడా మీ బ్రెయిన్ పవర్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఈ ఈజీ ప్రూవెన్ బ్రెయిన్ బూస్టర్స్ని ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేస్తే చాలు. మంచి మెమరీ పవర్తో, హై థింకింగ్ పవర్తో ఉండొచ్చు. నెంబర్ 1, ఎక్సర్సైజ్. మన బాడీ యాక్టివ్గా, ఫ్రీగా, స్ట్రాంగ్గా ఉండాలంటే ఎలా అయితే మనం ఎక్సర్సైజ్ చేస్తామో మన బ్రెయిన్ కూడా యాక్టివ్గా, ఫ్రెష్గా ఉండాలంటే మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేయాలంటే కంపల్సరీ జిమ్కి వెళ్ళి హెవీ వెయిట్స్ని, డంబుల్స్ని మోయాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో సింపుల్ బాడీ ఎక్సర్సైజెస్, జంపింగ్, రన్నింగ్, స్కిప్పింగ్, స్ట్రెచ్చింగ్ లాంటివి చేస్తే చాలు. ఎందుకంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం వల్ల మన బ్రెయిన్ ఫంక్షన్స్ ప్రాపర్గా జరుగుతాయి. అలాగే న్యూరోజెనిసిస్ అనేది బాగా జరుగుతుంది. అంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ నర్వస్ టిష్యూ. మన బ్రెయిన్లో ఎన్నో న్యూరాన్స్ ఉంటాయి. ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఈ న్యూరాన్స్ అనేవి ఫాస్ట్గా గ్రోత్ అయ్యి డెవలప్ అవుతాయి. దీనివల్ల మనకి మంచి బ్రెయిన్ పవర్, మెమరీ పవర్ వస్తుంది. అప్పుడు మనకి క్రియేటివిటీ థాట్స్, యూనిక్ థాట్స్ వస్తాయి. అలాగే దీనివల్ల హై థింకింగ్ స్కిల్స్ పెరుగుతాయి. సో మీరు మీ బ్రెయిన్ పవర్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటాన్ని అలవాటు చేసుకోండి. నెంబర్ 2, రైటింగ్. ఈ రైటింగ్ స్కిల్స్ బ్రెయిన్ని ఈజీగా బూస్ట్ చేసి ఇంక్రీజ్ చేయగలవు. ఎప్పుడైతే మనం ఒక పర్టికులర్ నోట్స్ రాస్తామో అప్పుడు మన బ్రెయిన్ ఫుల్గా రాసే వాటిపై ఫోకస్ చేస్తుంది. దీనివల్ల మనం రాసేది మన బ్రెయిన్ లాంగ్ లాస్టింగ్గా స్టోర్ చేసుకుంటుంది. మనం ఏదైనా పర్టికులర్ టాపిక్ విన్నదానికంటే ఆ టాపిక్ మళ్ళీ రాసి నోట్స్లా ప్రిపేర్ చేసుకోవటం వల్ల బాగా గుర్తుంటుందని ఎన్నో స్టడీస్ తెలిపాయి. ముఖ్యంగా ఎగ్జామ్స్ టైంలో మీరు చదివింది ఎక్కువ కాలం గుర్తుండాలంటే దాన్ని రాసి నోట్స్లా ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే మనం రాస్తున్నప్పుడు ఈజీగా ఆ కంటెంట్ని మన బ్రెయిన్ ఈజీగా గ్రాస్ప్ చేసుకోగలదు. దీనివల్ల ఆ కంటెంట్ చాలా కాలం పాటు గుర్తుంటుంది. అప్పుడు మన బ్రెయిన్ పవర్, మెమరీ పవర్ ఈజీగా డెవలప్ అవుతుంది. ఇలా రెగ్యులర్గా రాయటం వల్ల మన బ్రెయిన్కి అనలిటికల్ థింకింగ్ ఎబిలిటీ, క్రియేటివిటీ పెరుగుతుంది. అందుకనే ఎంతోమంది రైటర్స్, జర్నలిస్ట్ వాళ్ళు చూసినట్టుగా రాయటం వల్ల మంచి బ్రెయిన్ పవర్ కలిగి ఉంటారు. కాబట్టి మీరు కూడా మీ బ్రెయిన్ పవర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి రెగ్యులర్గా రాయటాన్ని అలవాటు చేసుకోండి. నెంబర్ 3, లిజనింగ్ మ్యూజిక్. మనకి నచ్చే మ్యూజిక్, మన బాడీకి రిలాక్స్ కలిగించే మ్యూజిక్ వినటం వల్ల మన బ్రెయిన్ పవర్ పెరుగుతుందని ఎన్నో సైంటిఫిక్ స్టడీస్ తెలిపాయి. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో జరిగిన కొన్ని స్టడీస్ మ్యూజిక్ వినటం వల్ల మంచి బ్రెయిన్ పవర్తో, హై థింకింగ్ స్కిల్స్తో, క్రియేటివిటీ స్కిల్స్తో ఉండొచ్చని తెలిపింది. మ్యూజిక్ వినే టైంలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ ఫుల్ కాన్సన్ట్రేషన్ మ్యూజిక్పై ఫోకస్ చేసి ఆ మ్యూజిక్ని ఫీల్ అవుతూ ఉంటారు. దీనివల్ల కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది. అలాగే బ్రెయిన్కి మంచి ఎక్సర్సైజ్ జరుగుతుంది. అప్పుడు బ్రెయిన్ పవర్ ఇంక్రీజ్ అయ్యి హై థింకింగ్ ఎబిలిటీ వస్తుంది. కొంతమందికి డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటాయి, క్లాసికల్, వెస్ట్రన్, ట్రాన్స్ లాంటివి. సో మీకు నచ్చిన మ్యూజిక్ని విని మీ బ్రెయిన్ పవర్ని, క్రియేటివిటీ స్కిల్స్ని పెంచుకోండి. నెంబర్ 4, హెల్తీ డైట్. అన్నింటికంటే ముఖ్యమైనది హెల్తీ డైట్. కొంతమంది రిచ్ కిడ్స్ చాలా చిన్న వయసులోనే జీనియస్లా థింక్ చేస్తారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళు తినే హెల్తీ బ్యాలెన్స్డ్ ఫుడ్. ఎందుకంటే మనం తినే ఫుడ్ మన బ్రెయిన్పై చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. మనం మన బాడీకి సప్లై చేసే ఆక్సిజన్లో, న్యూట్రియన్స్లో 20% మన బ్రెయిన్ యూజ్ చేసుకుంటుంది. మనం మన బాడీకి హై న్యూట్రియన్ రిచ్ ఫుడ్ని సప్లై చేస్తే మన బ్రెయిన్ పవర్ ఇంక్రీజ్ అయ్యి మంచి క్రియేటివిటీ స్కిల్స్తో ఉండొచ్చు. ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫుడ్స్ మన బ్రెయిన్లో ఉండే హిపో క్యాంపస్ని స్టిమ్యులేట్ చేస్తాయి. దీనివల్ల హై మెమరీ పవర్, థింకింగ్ స్కిల్స్ పెరుగుతాయి. సో మంచి హెల్తీ ఫుడ్ని సప్లై చేసి మీ బ్రెయిన్ పవర్ని ఇంప్రూవ్ చేసుకోండి. నెంబర్ 5, ఎనఫ్ స్లీప్. మన బాడీకి ఆహారం ఎంత ఇంపార్టెంటో సఫిషియెంట్ నిద్ర కూడా అంతే ఇంపార్టెంట్. కొంతమంది ఈ ప్రజెంట్ జనరేషన్లో వాళ్ళకున్న బిజీ వర్క్స్ వల్ల, మీటింగ్స్ వల్ల వాళ్ళు నిద్రని సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు. దీనివల్ల వాళ్ళ బ్రెయిన్కి ఎంతో ఎఫెక్ట్ జరుగుతుంది. ఎందుకంటే కావాల్సినంత నిద్ర బాడీకి సప్లై చేయకపోవటం వల్ల ఎన్నో యాక్టివ్ బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అయ్యి డెడ్ అవుతూ ఉంటాయి. దీనివల్ల థింకింగ్ పవర్, బ్రెయిన్ పవర్ లాస్ అవుతారు. దీనివల్ల మన బ్రెయిన్ ఫంక్షన్స్ ప్రాపర్గా, ఫాస్ట్గా జరగవు. ఎప్పుడైతే మన బ్రెయిన్ ఫంక్షన్స్ ప్రాపర్గా జరగవో మన బాడీని డైరెక్ట్ చేసేది మన బ్రెయిన్. సో దీనివల్ల అన్ని ఇంప్రాపర్ డెసిషన్స్ వల్ల మన లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఎన్నో రీసెర్చర్స్ కావాల్సినంత ఫుడ్ లేకపోవటం కంటే కావాల్సినంత నిద్ర లేకపోవటం వల్లనే మన బాడీ తొందరగా డెడ్ అవుతూ ఉంటుందని తెలిపింది. దీనివల్ల మన బాడీకి నిద్ర ఎంత అవసరమో మీరే అర్థం చేసుకోండి. సో కావాల్సినంత నిద్రని మీ శరీరానికి సప్లై చేసి హెల్తీగా, మంచి డెవలప్డ్ బ్రెయిన్ పవర్తో, హై క్రియేటివిటీ స్కిల్స్తో ఉండండి.
ఈ టాప్ 5 ప్రూవెన్ బ్రెయిన్ బూస్టర్స్ని రెగ్యులర్గా ఫాలో అయ్యి మంచి డెవలప్డ్ బ్రెయిన్ పవర్తో జీనియస్లా థింక్ చేసే ఎబిలిటీతో ఉండండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే కిందుండే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ and press the bell icon for more notifications.